ఐబొమ్మ రవిని మరోసారి విచారించేందుకు 3 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. వాటి నుంచి 3 రోజుల పాటు రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తారు. అంతకుముందు రవి అరెస్ట్ తర్వాత కోర్టు అనుమతితో 5 రోజుల పాటు విచారించారు. అయితే రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా రాకపోవడంతో మరోసారి విచారించాలంటూ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఓకే చెప్పింది. దీంతో శనివారం వరకు రవిని పోలీసులు ప్రశ్నిస్తారు. ముఖ్యంగా 100 కోట్ల లావాదేవీలపైన ఫోకస్ ఉంటుంది. ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను 3 రోజుల్లో రాబట్టనున్నారు. వీటిలో దాదాపు 30 కోట్ల వరకు రవి తన 35 బ్యాంక్ ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించారు. రవితో పాటు ఇంకెవరు ఉన్నారన్న విషయాలపైన కూడా ఆరా తీయనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, ఇమ్మంది రవి ఇంకా 3 రోజుల కస్టడీకి సంబంధించి ఇంకా ఎటువంటి విషయాలపైన పోలీసులు ఫోకస్ చేయనున్నారు? ఐబొమ్మ రవి కేసులో మరో 3 రోజులు సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. కస్టడీ తీసుకుని ఈ రోజు ఉదయం విచారించినారు. ఉదయం 10 గంటలకు చంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే ఇప్పటికే 5 రోజులు కస్టడీకి తీసుకుని విచారించినప్పటికీ పూర్తిగా విచారణకు సహకరించడం లేదని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఐబొమ్మకు సంబంధించినటువంటి దాదాపు 60కి పైగా డార్క్ వెబ్సైట్ల ద్వారా ఈ పైరసీని నడిపించినటువంటి ఇమంది రవి మాస్క్ ఐపీ అడ్రస్ల ద్వారా ఇదంతా నిర్వహించినట్లు కూడా గుర్తించారు. ఆ పాస్వర్డ్ ఐడీలు ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్లను పూర్తిగా మర్చిపోయాలని గుర్తు లేదన్న సమాధానాలు చెప్తూ 5 రోజులు గడిపాడు. సో అందులో భాగంగానే ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి ఐబొమ్మ పైరసీ ముఠాకు సంబంధించినటువంటి ఇమంది రవికి ఇంకా ఎవరెవరు సహకరిస్తున్న అంశాలపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, దీంతో పాటుగా ఆర్థిక లావాదేవీల విషయంలో ఇప్పటికే పోలీసులు 35 బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి 25 బ్యాంకుల్లో 35 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. అందులో ఐడిఎఫ్సి ద్వారా కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 30 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినట్లు కూడా నిర్ధారించిన నేపథ్యంలో మిగతా బ్యాంకులకు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు లేఖలు రాశారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ తోని పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. ఇటు ఐబొమ్మ వెబ్సైట్ లో రన్ అవుతున్నటువంటి 1x బెట్, 4a బెట్, పారా మ్యాచ్, ఇటు మరోవైపు మొత్తం 4 బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేస్తూ కూడా కోట్లాది రూపాయలు ఆర్జించినట్లుగా కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఈ 2 అంశాల మీద అంతర్జాతీయ స్థాయిలో, ఎందుకంటే అమెరికాలో, దుబాయ్ లో, ఇంకా నెదర్లాండ్స్ లో, ఫ్రాన్స్ లో సర్వర్లను పెట్టి పెద్ద ఎత్తున మాస్క్ ఐపీ అడ్రస్ల ద్వారా ఈ పైరసీ సినిమాలకు సంబంధించినటువంటి వెబ్సైట్లను రన్ చేసినట్లుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఎక్కడెక్కడ సర్వర్లు పెట్టారు, దానికి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్లు, దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ల విషయంలో ఎవరెవరు సహకరిస్తున్నారన్న అంశాలు, ఈ అంశంతో పాటుగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల అంశం, బెట్టింగ్ యాప్స్ తో ఉన్నటువంటి సంబంధాలు, వాటితో జరిగినటువంటి కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ విషయం, ఈ 2 అంశాలపైన ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది. ఐబొమ్మ రవికి ఇంకా ఎవరెవరు సహకరించాలన్న అంశాలపైన కూడా ఇంకా దర్యాప్తు చేయాలని భావిస్తున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు మరో 3 రోజులు కస్టడీ పిటిషన్ వేశారు. సో ఈ 3 రోజుల్లో ఈ అంశాలన్నీ బయటకు వస్తాయా, సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో వీటికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ వస్తుందా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. దీంతో పాటుగా ఇప్పటికే ఇమంది రవికి సంబంధించినటువంటి మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్లు జరిగాయన్న అంశాలు వీరిలోకి వస్తున్నాయి. పెద్ద ఎత్తున అతనికి సహకరించినటువంటి మాస్క్ ఐడీల ద్వారా దాదాపు ఈఆర్ ఇన్ఫాటెక్ అనే ఒక్క సంస్థ ద్వారానే పెద్ద ఎత్తున వెబ్సైట్లను కొనుగోలు చేశారు. ఆ డొమైన్లు US$ల ద్వారా ఇమంది రవి ఎలా కొనుగోలు చేశాడన్న ఇన్వాయిస్లను కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసు స్వాధీనం చేసుకున్నారు. సో ఇక్కడ దాన్ని ఆధారాలను ముందుంచి ప్రశ్నిస్తున్నా కూడా ఇమంది రవి చెప్పకపోవడంతో కొంత ఇంకా విచారణకు ఇంకా కొంత అంటే సహకరించడం లేదన్న అంశాలు వీళ్ళకి వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారిస్తే ఇంకా మరింత సమాచారం బయటకు వస్తుంది. దీని తెర వెనుక ఎవరెవరు ఉన్న అంశాలు, బెట్టింగ్ యాప్స్ తో ఉన్నటువంటి సంబంధాలు, ఈ అంశాలు కూడా పూర్తిగా బయటపడతాయని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే మొత్తం 5 కేసులు నమోదు చేసిన నేపథ్యంలో 2 కేసుల్లో మాత్రమే ఇప్పటి వరకు పోలీసులు కోర్టుకి రిమాండ్ చేశారు, కస్టడీ విచారణ జరుగుతుంది. ఇంకా మరో 3 కేసులు ఉన్నాయి. ఫోర్జరీ విషయమే కావచ్చు, ఇంకా మరికొన్ని కేసులు కూడా నమోదు చేసిన నేపథ్యంలో మరి ఆ కేసుల్లో కూడా పీటీ వారెంట్ పైన కూడా పీటీ వారెంట్ కోర్టులో వేసిన పరిస్థితి. సో దీనిపైన కూడా ఎలా ముందుకు వెళ్తారు పోలీసులు అనేది చూడాల్సి ఉంది. 3 రోజుల కస్టడీ విచారణ పూర్తయిన అనంతరం మిగతా కేసుల్లో కూడా ఇమంది రవిని అదుపులోకి తీసుకుని విచారించాలని చెప్పి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. రైట్.
ఇమ్మంది రవి కేసుకి సంబంధించి ముఖ్యంగా 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ పైనే సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. 30 కోట్ల వరకు కూడా 35 ఖాతాల ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా గుర్తించారు. ఎక్కువగా ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి కూడా ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా గుర్తించారు. ఇంకా రవి అయితే నేనంతా ఇది ఒక్కడనే చేశాను అని చెప్తున్నారు. బట్ రవికి ఇంకెవరు సహకరించారన్న విషయాలపైన ఫోకస్ చేయనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.